ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ నిజంగానే గుంటూరు దగ్గర ఒక మారుమూల గ్రామంలో జరిగింది. అయితే ఆ ఊరు ఎలా ఉంటుందంటే రాత్రి 8 అయిందంటే ఎవరు అసలు బయటికి రారు. మొత్తం ఆ ఊరంతా చాలా చీకటిగా ఉంటుంది. అయితే ఆ ఊర్లో వాళ్ళకు చేయడానికి ఏం పని లేక అడవిలో కట్టెలు కొట్టడానికి అందరూ వెళ్ళేవారు. అయితే అలా వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు విరిగేసి వాళ్ళ మీద పడి అక్కడే చనిపోయేవారు. అలా ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళు ఆ పని మాత్రం మానలేదు. అలానే అదే పని చేస్తూనే ఉండేవారు. ఉదయం పూట ఫారెస్ట్ ఆఫీసర్లు తిరగడంతో రాత్రి పూట ఎక్కువ వాళ్ళు పని చేసుకునేవారు. అయితే ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఒక 4 వ్యక్తులు ఒక ట్రాక్టర్ వేసుకొని అడవిలోకి వెళ్ళారు. అడవిలో కట్టెలన్నీ కొట్టేసి ట్రాక్టర్లు వేసుకొని ఇంటికి వచ్చి అన్లోడ్ చేశారు. ఆ కట్టెలను అన్లోడ్ చేసిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ తప్ప మిగతా వారందరూ వెళ్ళిపోయారు. అయితే తనది ఆ ఊరు కాదు, పక్కూరు. అయితే ఇక వీళ్ళందరినీ డ్రాప్ చేసిన తర్వాత అతను ఒక్కడే ట్రాక్టర్ మీద వెళ్తున్నాడు. అది చలికాలం కావడంతో చాలా చలిగా ఉంది. పైగా అర్ధరాత్రి కావడంతో అతనికి కొద్దిగా భయం కూడా అవుతుంది. అలానే ఆ చీకట్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే అలా వెళ్తున్న తనకి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. తనకి భయం అవుతున్నా కూడా ఇక ధైర్యం నటిస్తున్నాడు. అలా ఆ ఊరు దాటేసి పొలిమేర వరకైతే వచ్చేసాడు. అలా వెళ్తున్న తన ట్రాక్టర్ ముందుకు సడన్గా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి కూడా మనిషిలాగా లేడు, చాలా భయంకరంగా ఉన్నాడు. అదొక దయ్యం. అప్పటికే చలితో వణికిపోతున్న ట్రాక్టర్ డ్రైవర్కి ఆ దయ్యాన్ని చూసరికి ఇంకెక్కువ భయమైంది. అక్కడనే ఆపేశాడు. అక్కడున్న దయ్యం అతని సైడే కోపంగా చూస్తుంది. తనకు చెమటలు పట్టాయి. భయంతో గట్టిగా అరవాలనుకున్నాడు, కానీ అరవలేని సిచ్యువేషన్లో ఉండిపోయాడు. తన గొంతు మూగపోయింది. అలా భయపడుతూనే ట్రాక్టర్ని రివర్స్ తీశాడు. కానీ భయంతో రివర్స్ తీసే క్రమంలో ఆ ట్రాక్టర్ బోల్తబడి ఆ డ్రైవర్ అక్కడే చనిపోయాడు. ఆ విషయాన్ని తర్వాత రోజు గ్రామస్తులు తెలుసుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళకు అర్థం కాలేదు, అంటే నార్మల్ యాక్సిడెంట్ ఏమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ దహన సంస్కారాలు ముగించి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. తను చనిపోయినా కూడా గ్రామంలో ప్రజలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. కానీ ఉదయం పూట మాత్రం అడవిలోకి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్లు చూస్తే వీళ్ళ దగ్గర నుంచి అన్నీ గుంజుకునేవారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు, గొడ్డళ్ళు అన్నీ తీసుకునేవారు. ఆ భయంతో వీళ్ళు ఉదయం పూట అడవిలోకి అసలు వెళ్ళేవారు కాదు. ఓన్లీ రాత్రి సమయంలో మాత్రం వెళ్ళేవారు. అయితే ఒక వారం తర్వాత ఇంకొక 4 అడవిలోకి వెళ్ళారు. సేమ్ అలానే ట్రాక్టర్ని లోడ్ చేసేసి ఇంటికి వచ్చి అన్లోడ్ చేశారు. ఇక ట్రాక్టర్ డ్రైవర్కి వెళ్ళనికి ధైర్యం చాలకపోవడంతో ఆ మిగిలిన 4 వ్యక్తులు కూడా తనతో పాటు తన ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. 4 కలిసి ఆ ట్రాక్టర్లో వెళ్తున్నారు. అలా వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఎప్పుడైతే పొలిమేర దగ్గరికి వచ్చారో మళ్ళీ ఆ తెల్లటి ఆకారం అక్కడ ప్రత్యక్షమైంది. ఆ 4కి ఆ డ్రైవర్కి చాలా భయమైంది. అక్కడే ట్రాక్టర్ ఆపేసి అలానే చూస్తున్నారు. ఆ దయ్యం ఒక్క అడుగు ముందుకేస్తూ వస్తుంటే వీళ్ళ గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి. ఆ భయంతో డ్రైవర్ ఎమ్మటే ట్రాక్టర్ రివర్స్ తీశాడు. ఆ రివర్స్ తీసే క్రమంలో ట్రాక్టర్ ఆ లోయలకు వెళ్తుంది. అది గమనించిన ఆ 4 ప్లస్ ఆ డ్రైవర్ ఎమ్మటే అక్కడి నుంచి దూకేసి అక్కడి నుంచి ఊర్లోకి పారిపోయారు. ఊర్లో గట్టిగా అరుస్తూ అన్ని తలుపులు కొట్టారు. ఈ గ్రామంలో ప్రజలంతా అంత రాత్రి కూడా నిద్రించి పైకి లేచి బయటకు వచ్చారు. అలా గట్టి అరుస్తూనే ఊర్లో ప్రజలందరికీ వీళ్ళు చూసిన దృశ్యాన్ని గురించి చెప్పారు. వాళ్ళకు కూడా చాలా భయమైంది. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి కూడా అయింది. దానివల్లనే రాత్రిపూట ఎక్కువ బయటికి ఎవరు రారు. ఇక అది
అలానే ఉంటే చాలామందికి అలానే ప్రాణాల మీదకి వస్తుందని చెప్పేసి తర్వాత రోజే ఒక పూజారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ ఊరికున్న సమస్య గురించి ఆయనతో చెప్పారు. వీళ్ళ సమస్యలన్నీ విన్న స్వామీజీ, మీరైతే ప్రజెంట్ వెళ్ళండి, నేను తర్వాత ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు వచ్చి ఆ సమస్య గురించి పరిష్కరిస్తా అని చెప్పేసి వీళ్ళని పంపించేసిళ్ళు. వీళ్ళు మాత్రం భయంతోనే ఊర్లోకి అడుగు పెట్టారు. అయితే ఒక అమావాస్య రోజు ఆ స్వామీజీ ఊర్లోకి వచ్చాడు. ఆ స్వామీజీ ఊర్లోకి వచ్చే వరకు కూడా అసలు వీళ్ళు భయంతో అడవిలకు అసలు వెళ్ళలేదు. ఎవరు అసలు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇక ఆ పూజారి ఊరి మధ్యలో ముగ్గు వేసి నిమ్మకాయలు అవి ఇవి అన్ని పెట్టేసి పూజ స్టార్ట్ చేశాడు. అలా గట్టిగా మంత్రాలు జపిస్తూనే అలానే ఉరుతూనే ఉన్నాడు. అలా అరుస్తున్నప్పుడే గాల్లో ఏదో తిరుగుతూ తన ముందు వచ్చి నిల్చుంది. నీకేం కావాలి, ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నా చెప్పేసి ఆయన గట్టిగా అడుగుతున్నాడు. అది మాత్రం అస్సలు నీకు చెప్పాను, నీకెందుకు చెప్పాలన్నట్టు ఆమె గట్టిగా అరుస్తుంది. నువ్వు ఇప్పుడు చెప్పలేదంటే నేను ఇక్కడంతా చేస్తా అని చెప్పేసి ఆయన బెదిరించడంతో ఆ దయ్యం వెంబడే భయపడి చెప్తాను దయచేసి నన్ను ఏం చేయకు అని చెప్పేసి భయపడి తన స్టోరీని చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు స్వాతి, మాది కూడా ఇదే ఊరు. అయితే నాకు పెళ్ళైన తర్వాత నా భర్త నన్ను బాగానే చూసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత నన్ను అసలు పట్టించుకోవడం బంద్ చేశాడు. నేను కూడా మొదట్లో లైట్ తీసుకున్నా, కానీ రాను అసలు నా గురించి పట్టించుకోవడమే తను మర్చిపోయాడు. ఈ విషయంలోనే మా ఇద్దరికి చాలా గొడవలు అవుతూ ఉండేవి. తర్వాత కొన్ని రోజులకు నాకు తెలిసింది తను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి. దీని గురించి నేను నిలదీసా, కానీ ఆయన మాత్రం నన్ను కొట్టేసి ఇంట్లోంచి పంపించేశాడు. నేను ఒక రోజు రాత్రి ఆ బాధతోనే నడుచుకుంటూ వస్తుంటే అడవిలోంచి వస్తున్న ఒక ట్రాక్టర్ నన్ను గుద్దేసింది. అదే పొలిమేర దగ్గర గుద్దేసింది. నేను అక్కడికక్కడ చనిపోయా. కనీసం ట్రాక్టర్ నుంచి దిగి ఒక్క పర్సన్ కూడా నన్ను చూడలేదు. నేను అక్కడే దయ్యమే అక్కడనే తిరుగుతున్నాను. అప్పటి నుంచి రాత్రి ఎవడన్నా ట్రాక్టర్ వేసుకొచ్చిందంటే నేను వాళ్ళని కనిపించి వాళ్ళని చంపేసేదాన్ని. ఇలా ఎంతోమందిని నేను చంపేశానని చెప్పేసి ఆ దయ్యం చెప్పింది. ఇదంతా విన్న ఊరి ప్రజలు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయని నార్మల్ యాక్సిడెంట్లేమో అని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ ఎంత దయ్యం చేస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలియడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇక ఇదంతా విన్న పూజారి, ఇదైతే మామూలు ఆత్మ కాదు, దీన్ని అలానే వదిలేసినామంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీస్తుందని చెప్పేసి దాన్ని ఒక సీసాలో బంధించేసి వేరే దగ్గర ఒక పాతి పెట్టేశాడు. ఇక అప్పటి నుంచి అక్కడ పొలిమేరలో ఎలాంటి యాక్సిడెంట్లు జరగలేదు. పైగా ఆ ఊరి ప్రజలు కూడా నెమ్మదిగా అడవిలోకి వెళ్ళడం కూడా స్టాప్ చేసి వేరే చిన్న కూలి పనులకు వెళ్ళడం మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.